మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాణక్యుడు చెప్పిన అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, ధనవంతులకు ఉండే 7 అలవాట్లు పేదవారికి ఉండవు అని చాణక్యుడు చెప్తున్నాడు. మిత్రులారా, ఆ ధనవంతులకు ఉండే ఆ 7 అలవాట్లు ఏంటి, పేదవారికి ఎందుకు ఉండవు అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ధనవంతుడు కావాలి అనుకుంటే కనుక ఈ 7 అలవాట్లు మీరు అలవర్చుకోండి. మిత్రులారా, మన జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడైనా మనసులో వచ్చిందా? మీ జీవితంలో ఎప్పుడైనా ఈ ప్రశ్న మీ మనసులో వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు కొంతమంది కష్టపడకపోయినా ధనవంతులు అవుతారు? ఎందుకు కొంతమంది కష్టపడకపోయినా ధనవంతులు అవుతారు? మరికొంతమంది ఎంత కష్టపడ్డా కూడా మధ్యతరగతిలోనే ఉంటారు. మిత్రులారా, ఇది అదృష్టం కాదు, ఇది చదువు కాదు, ఇది కేవలం అలవాట్ల ఆట కాదు. ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే విషయం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ధనవంతులు ఈ 7 అలవాట్లు ధనవంతులు అలవర్చుకునే ఈ 7 అలవాట్లు పేదవారిలో ఉండవంట. మిత్రులారా, అందుకోసం చాలామంది పేదరికంలో ఉంటారు. మీరు కనుక ఈ 7 అలవాట్లు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలరని సత్యం తెలుసుకోండి. అందుకే ఈ అలవాట్లను అలవర్చుకొని మీరు కూడా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాణక్యుడు చెప్పిన అలవాటు నెంబర్ 1 ఏంటంటే, ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు కోసం పనిచేయరు. ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు కోసం పనిచేయరు. డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలా చేస్తారు. పేదరికంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? రోజు పని చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, ఖర్చు చేస్తాడు, మళ్ళీ పని చేస్తాడు, మళ్ళీ ఖర్చు చేస్తాడు. కానీ ధనవంతుడు ఏం చేస్తాడు? ఒకసారి పని చేస్తాడు, ఆ డబ్బును తీసుకొచ్చి పెట్టుబడి పెడతాడు, ఇన్వెస్ట్మెంట్గా మార్చుతాడు. అప్పుడు డబ్బును సంపాదిస్తుంది కాబట్టి అతను ధనవంతుడు అవుతాడు. ఉదాహరణకు మిత్రులారా, మీరు ఒక 10,000 సంపాదిస్తే పేదవాడు ఖర్చు చేస్తాడు, కానీ ధనవంతుడు ఏం చేస్తాడు? పెట్టుబడి పెడతాడు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాజిటివ్ ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలనే దాని విషయంలో మీరు నేర్చుకోవాలి. అంటే మీ డబ్బును ఎలా సృష్టించబడుతుందని నేర్చుకున్నప్పుడు మీరు కూడా ధనవంతులు అవుతారు. ధనవంతుల అలవాటు 1లో ఇది మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ధనవంతులు యొక్క అలవాటు నెంబర్ 2 ఏంటంటే, నిరంతరం వాళ్ళు నేర్చుకుంటారంట. మిత్రులారా, ధనవంతులు ఎప్పుడు కూడా నిరంతరం నేర్చుకుంటారంట. అంటే వాళ్ళ దగ్గర డబ్బును ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ డబ్బు పెరుగుతుందని నేర్చుకుంటారంట. కానీ పేదరికంలో ఉన్న వ్యక్తి నేర్చుకోండి మిత్రులారా, వాళ్ళ చదువు అయిపోయింది అనుకుంటాడంట. మిత్రులారా, అందుకోసం ధనవంతుడు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడంట. ఆయన బుక్స్ చదువుతాడు, స్కిల్స్ మీద, నాలెడ్జ్ మీద. ఇవే అతను అసలు సంపదాన్ని గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, రూల్ ఏంటంటే, రోజుకు 1 గంట మీరు నేర్చుకుంటే, రోజుకి 1 గంట మీరు నేర్చుకుంటే, డబ్బు పరంగా కానీ మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ రోజు 1 గంట మీరు సమయము నేర్చుకోవడానికి టైం కేటాయిస్తే 1 సంవత్సరంలో మీ జీవితం మారిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. అందుకోసం అని మీరు ధనవంతులు కావాలంటే మీ యొక్క నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి, బుక్స్ చదవండి, మీ స్కిల్స్ని పెంచుకోండి, మీ స్కిల్స్ డెవలప్ అయ్యేలా నేర్చుకోవడం ప్రారంభించండి మిత్రులారా. అలాగే చాణక్యుడు చెప్పిన అలవాటు నెంబర్ 3 ఏంటంటే, ధనవంతులు అలవర్చుకునే 3వ నెంబర్ అలవాటు ఏంటంటే, నెంబర్ 3 అలవాటు అంటే, వాళ్ళు సమయాన్ని విలువైనదిగా చూస్తారంట. మిత్రులారా, ఎస్, ధనవంతులు అయిన వాళ్ళు వాళ్ళ సమయాన్ని విలువైనదిగా చూస్తారంట. మిత్రులారా, కానీ పేదరికంలో ఉన్న వ్యక్తిని సమయాన్ని వృధా చేస్తారంట. మిత్రులారా, ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం, గాసిప్ విషయాలు అంటే వేరే వాళ్ళ గురించి గాసిప్ మాట్లాడడం, టైం పాస్ చేయడం అని చేస్తారంట. మిత్రులారా, కానీ ధనవంతులు వీటికి చాలా దూరంగా ఉంటారంట. ప్రతి నిమిషం విలువను తెలుసుకుంటారంట. మిత్రులారా, వాళ్ళ మంత్రం ఇదే, టైమ్ ఈజ్ మనీ కాదు, టైమ్ ఈజ్ లైఫ్ అని వాళ్ళ మంత్రం. మిత్రులారా, ధనవంతుల మంత్రం ఏంటో తెలుసా? టైమ్ ఈజ్ మనీ కాదు, టైమ్ ఈజ్ లైఫ్ అని వాళ్ళు ఎప్పుడు కూడా దాని మీద ఫోకస్ చేస్తారు. ఎప్పుడు కూడా ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడరు, గాసిప్ గురించి మాట్లాడరు, టైం వేస్ట్ చేసే విషయాలు అసలు వాటికి చాలా దూరంగా ఉంటారు. మిత్రులారా, అందుకే వాళ్ళు ధనవంతులు అవుతారు. అలాగే ధనవంతుల యొక్క అలవాటు నెంబర్ 4 ఏంటంటే, వాళ్ళు ఖర్చు ముందు సేవింగ్స్ పేద వ్యక్తి చేస్తారంట. మిత్రులారా, ధనవంతులు ఏంటంటే ఖర్చు ముందు చేయరంట. మిత్రులారా, సేవింగ్స్ ముందు చేసి ఖర్చు తర్వాత చేస్తారు. కానీ పేదవాళ్ళు ఏం చేస్తారు? ఖర్చు ముందు చేసి మిగిలింది సేవింగ్ చేస్తాం అనుకుంటారంట. మిత్రులారా, ముందుగా ఖర్చు మిగిలితేనే సేవ్ చేయాలని అనుకుంటారంట. మిత్రులారా, కానీ ధనవంతులు ఏమనుకుంటారు? ముందుగా సేవ్ చేసి మిగిలిందే ఖర్చు చేద్దామని చెప్పి ధనవంతులు అనుకుంటారంట. మిత్రులారా, అందుకే వాళ్ళు ధనవంతులు అవుతారు. మిత్రులారా, దీనికి ఒక రూల్ ఉంది, సింపుల్ రూల్ ఏంటంటే, మీ యొక్క ఇన్కమ్ సేవింగ్స్ ఇజ్కోట్ మీ యొక్క ఎక్స్పెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫాలో అయితే మీరు కూడా ధనవంతుల మార్గంలో ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, మీరు ఇవి కనుక ఫాలో అవుతే మీరు కూడా ధనవంతుల మార్గంలో ఉంటారు. మీరు కూడా ధనవంతులు అవ్వడానికి మార్గం ఉంది, అవకాశం ఉంది అని చెప్పి చాణక్యుడు చెప్తున్నాడు. మిత్రులారా, అలాగే చాణక్యుడు చెప్పిన అలవాటు నెంబర్ 5 ఏంటంటే, ధనవంతులు రిస్క్ తీసుకోవడానికి భయపడరంట. మిత్రులారా,
ధనవంతులు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడరు. కానీ పేదవాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా తప్పైతే ఆలోచిస్తారంట మిత్రులారా. ఏదైతే తప్పైతే నేను ఫెయిల్ అవుతానేమో, నేను నష్టపోతానేమో ఆలోచిస్తాడంట. కానీ ధనవంతులు ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవడానికి భయపడరంట మిత్రులారా. వాళ్ళు ఏదైనా నేను సాధించగలనని అనుకుంటారంట. వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పనిలోకి దిగుతారంట మిత్రులారా. ఓకే, రిస్క్ తీసుకుంటేనే ముందుకు వెళ్తా అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారంట మిత్రులారా. కానీ పేదవాళ్ళు ఎప్పుడు కూడా ఏదైతే తప్పు జరుగుతాయని ఆలోచిస్తారంట మిత్రులారా. కానీ ధనవంతులు ఏదైనా సాధించగలను అని ఆలోచిస్తారంట. రిస్క్ లేకుండా గ్రోత్ ఉండదు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. చాణక్యుడు కూడా ఇదే చెప్తున్నాడు, రిస్క్ లేకుండా గ్రోత్ ఉండదు మిత్రులారా. గుర్తుంచుకోండి, కంఫర్ట్ జోన్ ఈజ్ ఈక్వల్ పూర్ లైఫ్, కంఫర్ట్ జోన్ ఈజ్ ఈక్వల్ పూర్ లైఫ్, రిస్క్ జోన్ ఈజ్ ఈక్వల్ రిచ్ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. మీరు కంఫర్ట్ జోన్లో ఉండి నాకేం కాకూడదు, నాకు ఎలాంటి ఆపదలు జరగకూడదు, నష్టపోకూడదు అంటే మీరు సరైన విధంగా మీకు తగినంతగా డబ్బు మీరు సంపాదించలేరు మిత్రులారా. మీరు ఎప్పుడైతే రిస్క్ జోన్లో ఉండి రిస్క్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీరు రిచ్ లైఫ్ జీవించగలుగుతారు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అలాగే చాణక్య చెప్పిన అలవాటు నెంబర్ 6 ఏంటంటే ధనవంతులు సరైన వ్యక్తులతో కలుస్తారంట మిత్రులారా. ధనవంతులు ఎప్పుడు కూడా సరైన వ్యక్తులతో కలుస్తారు. అంటే పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతోటి, డబ్బు విషయంలో వాళ్ళు మంచి విషయాలు చెప్పే వాళ్ళతో కలుస్తారంట మిత్రులారా. కానీ పేదవాళ్ళు ఎవరితో కలుస్తారు, నెగటివ్ వ్యక్తులతోటి, టైం వేస్ట్ చేసే వాళ్ళతో ఉంటారంట మిత్రులారా. టైం వేస్ట్ చేసే వాళ్ళతోటి, నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్ళతోటి, గాసిప్ చేసే వాళ్ళతోటి వీళ్ళతో ఉంటారంట మిత్రులారా. అందుకోసం వాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. కానీ మీరు ధనవంతులు కావాలంటే ధనవంతుల అలవాటు నెంబర్ 6లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ధనవంతులు ఏమో ఆలోచిస్తారు, వాళ్ళు ఎవరితో ఉంటారనేది నేర్చుకొని మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి. ధనవంతులు ఎప్పుడు కూడా విజయం సాధించిన వాళ్ళతో, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉంటారంట మిత్రులారా. వాళ్ళతో సమయాన్ని కేటాయిస్తారంట మిత్రులారా. అందుకే వాళ్ళు ధనవంతులుగానే ఉండిపోతారు, ధనవంతులుగా మారుతారు మిత్రులారా. మీ ఫ్రెండ్స్ ఎవరో చూస్తే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు అని చెప్తాడు మిత్రులారా చాణక్యుడు. మీ ఫ్రెండ్స్ ఎవరో చూస్తే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు అని చెప్తాడు మిత్రులారా. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, నెగటివ్ పీపుల్ తోట, పాజిటివ్ పీపుల్ తోట, డబ్బులు లేని వాళ్ళతో, డబ్బులు ఉన్న వాళ్ళతోట మిత్రులారా. డబ్బులు లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని నేను చెప్పను, కానీ మీ అలవాట్లలాగా వాళ్ళని మార్చుకోవాలి, వాళ్ళని కూడా మీరు ధనవంతులుగా చేయాలి మిత్రులారా. మీ యొక్క అలవాట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అలవర్చుకొని మీలా మారాలి, కానీ మీరు వారిలా మారకూడదు మిత్రులారా. అప్పుడే మీరు విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి. అలాగే చాణక్యుడు చెప్పిన అలవాటు నెంబర్ 7 ఏంటంటే, మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా ఉండాలి అంటాడండి. మీ యొక్క లక్ష్యాలు, మీరు ధనవంతులుగా మారాలంటే మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి అంటాడు. కానీ పేదవారు ఏదో జీవితం నడుస్తుంది అనుకుంటారంట మిత్రులారా. ఏదో జీవితం నడుస్తుంది, ఇలా బతుకుతున్నా అనుకుంటారంట. కానీ ధనవంతులు మిత్రులారా, ఇది నా లక్ష్యం, ఇది నా ప్లాన్ అని ఫిక్స్ చేసుకుంటాడంట మిత్రులారా. ఇది నా లక్ష్యం, ఇది నా ప్లాన్ అని ఫిక్స్ చేసుకుంటాడంట. దానికోసం పని చేస్తూ ఉంటాడంట మిత్రులారా. అందుకోసాన్ని మిత్రులారా గుర్తుపెట్టుకోండి, గోలు లేకుండా జీవితం గోల్ లేని జీవితం ఏదైతే ఉందో ఒక దిశ లేని పడవ లాంటిదని సత్యం తెలుసుకోండి. చాణక్యుడు అదే చెప్తున్నాడు మిత్రులారా. మీకు ఖచ్చితంగా మీరు జీవితంలో విజయం సాధించాలంటే, ధనవంతులుగా మారాలంటే మీరే అడగండి, నేను డబ్బు కోసం పనిచేస్తున్నానా, లేక డబ్బు నా కోసం పనిచేస్తుందా, నేను నేర్చుకుంటున్నానా, లేక అదే స్థాయిలోనే ఉన్నానా, పాతలాగానే ఉన్నానా అని మీరుగా అడగండి. మీకు క్వశ్చన్ వేసుకోండి, ప్రశ్న వేసుకోండి మీకు మీరే మిత్రులారా. లేక నా భవిష్యత్తు నిర్మాణం జరుగుతుందా, దీనికి సక్సెస్ సీక్రెట్ ఏంటి. ధనవంతులు వేరే గ్రహం వాళ్ళు కాదు కదా మిత్రులారా. ధనవంతులు అయిన వాళ్ళు వేరే గ్రహంలో పుట్టలేదు కదా, వాళ్ళు కూడా మనతోటే పుట్టారు, వాళ్ళు కూడా మనతో జీవిస్తున్నారు. మరి కొంతమంది ఎందుకు ధనవంతులుగా ఉన్నారు, కొంతమంది ఎందుకు పేదవాళ్ళలా ఉన్నారు అంటే కేవలం వాళ్ళ యొక్క ఆలోచన విధానం మిత్రులారా. ఆలోచన విధానం మార్చుకుంటే మీరు కూడా ధనవంతులు కాగలరు మిత్రులారా. అందుకోసం ధనవంతుల్లాగా ఆలోచించండి. వాళ్ళు కూడా మనలాగే మామూలు మనుషులను గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మార్పు చేసుకున్నది ఒకటి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ యొక్క అలవాట్లు మాత్రమే మిత్రులారా. మీరు ఈరోజు ఈ 7 అలవాట్లు ఒకటైనా మొదలు పెడితే ఒక నెలలో మీ ఆలోచన మారుతుంది, ఒక సంవత్సరంలో మీ జీవితం మారుతుంది, 5 సంవత్సరాలలో మీ స్థాయి మారిపోతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించడానికి ముందు మీ యొక్క మనసును మార్చుకోండి, ఎందుకంటే మీ యొక్క మనసు మారితే మీ యొక్క జీవితం మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడిందని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ని, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి.
మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.